తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే మనం వాడుతున్న ఇప్పుడు కాగితపు నోట్లన్నీ మారిపోయి ప్లాస్టిక్ నోట్లు అయితే మనుగడలోకి రానుంది. సో దాని గురించే డిస్కషన్ చేస్తున్నారు. ఆర్బీఐ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఎందుకు సడన్ గా ఇన్ని సంవత్సరాలు ఈ కాగితపు వాడి తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ కి ఎందుకు మారదాం అనుకున్నారంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఈ పేపర్ నోట్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. యూజింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి ఆర్బీఐ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్లాస్టిక్ తీసుకోవడం వల్ల అసలు ఎందుకు ప్లాస్టిక్ వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఒకవేళ ప్లాస్టిక్ తీసుకొని వస్తే దానివల్ల మైనస్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనం కాగితపు ఈ నోట్స్ వాడడం వల్ల అవి తొందరగా చినిగిపోతున్నాయి. కొంచెం మన దగ్గర మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. వానకి తడిస్తే ఇప్పుడు బయటికి తడిసినా మనం ఏం చేయలేము. దాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు వాటిని మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కి తీసుకొని రావడానికి. సో ప్రస్తుతము వీటిని అంటే ఈ విధంగా ప్రతిదీ చినిగిపోవడము, ఉక్కునే చినిగిపోవడము, అండ్ ఇంకోటి మెయిన్ ఫేక్ కరెన్సీ తయారు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీటి వల్ల. డిమాల్ చేసినప్పుడు కూడా చూసాం మనం. అప్పుడు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అండ్ వీటన్నిటికీ చెక్ పెట్టేసి ప్లాస్టిక్ నోట్లు తీసుకొని వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్లాస్టిక్ నోట్లు తెచ్చినా కానీ దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 3 times బెటర్గా ఆ ప్లాస్టిక్ నోట్స్ యూజ్ అవుతాయి. మరి ఇక్కడ మన ఎలా అలవాటు పడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు అని చెప్పేసి దాన్ని చూసుకుంటే ముఖ్యంగా వీటి గురించి చర్చించుకుంటే ప్లాస్టిక్ నోట్స్ అనేవి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి, ఎన్విరాన్మెంట్. ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్విరాన్మెంట్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే మైట్ బి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఇది మనీ కాబట్టి. అండ్ ఇంకోటి దీన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిమర్ తో యూజ్ చేస్తుంటారు. ఆ మెటీరియల్ వేరే ఉంటది. సో ఆ పాలిమర్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కి అయితే మోస్ట్లీ ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. అండ్ దట్టు మనకి ఇన్ని రోజులు ఇండియాలో ఎందుకు ఈ ప్లాస్టిక్ నోట్స్ ని తీసుకురాలేదు అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మోస్ట్లీ మనం ఏ కంట్రీస్ లో చూసినా ఎక్కువ శాతం ప్లాస్టిక్ నే యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ అది ఆ నోటి ఎంత నలిపినా తడిసినా ఏం కాదు, వాటికి వాటర్ లో తడవచ్చు, వాటర్ లో మనం ఎట్లయినా చేయొచ్చు. మెయిన్ మనం ఈ ప్లాస్టిక్ నోట్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయంటే మన కంట్రీలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఈ ప్లాస్టిక్ నోట్స్ అనేవి కొంచెం మెల్ట్ అవ్వడము, ఒకదానికి ఒకటి అతుక్కపోవడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకోటి హెవీగా ఎండలున్న ప్లేసెస్, ఇప్పుడు రాజస్థాన్ ఇలాంటి వాటి ప్లేసెస్ లో ఎండలు ఉన్నప్పుడు ఈ ప్లాస్టిక్ ఏమైందంటే కొంచెం అది కూడా కరిగిపోతుంది, మెల్ట్ అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ నోటు వల్ల. సో వీటి గురించి కూడా గవర్నమెంట్ అనేది డిస్కషన్ చేస్తుంది, వీటిని ఎలా అధిగమించాలని చెప్పేసి. ఒకప్పుడు ప్రయత్నం కూడా చేసింది కొన్ని ఏరియాలలో. ఇప్పుడు మైసూరు, రాజస్థాన్ ఇలాంటి హెవీగా చలి ప్రాంతాలు, హెవీగా ఎండలు ఉన్న ప్రాంతాల్లో, నార్మల్ గా ఉన్న ప్రాంతాల్లో, వాటర్ హ్యూమిడిటీ సముద్ర తీర ప్రాంతాలు, ఇలాంటి 4 ప్లేసెస్ లో ఆల్రెడీ ప్రయత్నం చేసింది. అది కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ గుర్తించింది. అది ఏటీఎం లో ఉన్నప్పుడు కూడా నోట్లు, ఇప్పుడు హ్యూమిడిటీ ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో హ్యూమిడిటీ ఉన్నప్పుడు ఈ నోట్స్ అనేవి లెక్క పెట్టడానికి కానీ ఆ ఏటీఎం లోంచి తీసేటప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. రాజస్థాన్ లో మెల్ట్ అవుతుంది, అక్కడ ఎండలు వేరే లెవెల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ నోట్లు వాడడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఆ ఎన్విరాన్మెంట్ కి సరిపోతుందా లేదా అనేది కూడా చర్చించుకోవాల్సి ఉంది. సో ఇలాంటి ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటిని అధిగమించగలిగితే ఇండియాలో మరో కొత్త రివల్యూషనరీ థింగ్ అయితే రాబోతుంది ప్లాస్టిక్ నోట్స్ వల్ల. ఇవి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ వాటిని డూప్లికేట్ చేయడం అనేది, ఆ ఫేక్ కరెన్సీ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. సో మోస్ట్లీ ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ప్లాస్టిక్ కరెన్సీని ఇది ఫేక్ చేయాలంటే చాలా ఇబ్బందులు అంటే కాగితాన్ని చేసినంత ఈజీ అయితే కాదు. ఆల్మోస్ట్ 99% అయితే ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. సో మెయిన్ ఫేక్ కరెన్సీని మనం నిర్మూలించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మన మోడీ గారు ఈ 2000 నోట్లు తీసుకురావడము, పాత నోట్లు బ్యాన్ చేయడము ఈ ఫేక్ కరెన్సీ వల్లనే. సో దీని వల్ల ప్లాస్టిక్ కరెన్సీ రావడం వల్ల సో ఆల్మోస్ట్ ఛాన్సెస్ కొంచెం మనకి బెటర్ గా ఉంటాయి. ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో హ్యూమిడిటీ ఉన్న ప్లేసెస్ లో, ఎండలు ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లో, నార్మల్ గా ఎన్విరాన్మెంట్ ప్లేసెస్ లో ఎలాంటి మెటీరియల్ ని చేసి మనకి చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి, అది కనుక ఇంప్లిమెంటేషన్ మంచి సక్సెస్ అయితే
స్టార్టింగ్ లో ఒక 10 రూపీస్ నోట్లని 20 రూపీస్ నోట్లని 50 రూపీస్ నోట్లని ఇలా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేయగలుగుతున్నాయి. ఇప్పుడు ఒక 10 రూపీస్ 20 రూపీస్ సక్సెస్ అయిందంటే డెఫినెట్లీ 50, 500 సో ఈ విధంగా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మొన్న న్యూస్ కూడా వచ్చింది 2000 నోట్లు మళ్ళీ వస్తాయి అని చెప్పేసి. సో మైట్ బి వచ్చే ఛాన్సెస్ కూడా మేబీ ఉండొచ్చు. ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ సక్సెస్ అయిందంటే ఇంకా మంచిగా ప్లాస్టిక్ నోట్స్ మనం ఏదైతే వాడుతున్నామో అవే వాడే పరిస్థితులు అయితే ఇక్కడ ఉంటాయి ఫారెన్ కంట్రీస్ లాగా. సో ఇది పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా మీరేమనుకున్నారు, ఒకవేళ ప్లాస్టిక్ నోట్స్ వస్తాయి ఇప్పుడు ఇండియాలో నార్మల్ గా ఈ కాగితం నోట్ల వల్ల ఆ కాగితం నోట్లు అది గలీజ్ అవ్వడము, మరకలు అంటడము, వాటర్ లో తడవడము ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఏది చేసినా కానీ. అదే ప్లాస్టిక్ నోట్స్ వచ్చినాయి అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, ఎన్విరాన్మెంట్ సేఫ్ గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కి ప్రాబ్లం ఏమి ఉండదు. అదే విధంగా ఈ మరకలు అంటడము, పెద్దానికి భయపడము ఇలాంటివి కూడా చాలా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ ఈ ప్లాస్టిక్ నోట్లు తీసుకొస్తే ఇక్కడ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా, లేదా ఇవే పేపర్ నోట్స్ ని పేపర్ కరెన్సీని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.